నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లొంగిపోయే ప్రసక్తే లేదన్న ఇరాన్ సుప్రీం లీడర్, దాడి చేస్తే కోలుకోలేని హాని చేస్తామని అమెరికాకు హెచ్చరిక. ఇరాన్లో 1100 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు, 585 మంది మృతి, 1300 మందికి పైగా గాయాలు. టెహ్రాన్లో భయానక వాతావరణం, పెద్ద ఎత్తున నగరాన్ని వీడుతున్న ప్రజలు. పాక్తో కాల్పుల విరమణలో మీ ప్రమేయం లేదు, ట్రంప్ను స్పష్టం చేసిన ప్రధాని మోదీ. ఫాస్టాగ్ వార్షిక పాస్ తెచ్చిన కేంద్రం, 3000 రూపాయలతో 200 ట్రిప్పులు. దేశీయ పరిజ్ఞానంతో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. శుభాంశు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా, ఈ నెల 22వ తేదీన నింగిలోకి భారత వ్యోమగామి. ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, పలు విమానాలు దారి మళ్లీ.